జిల్లాలోని 69 ఆలయాల్లో భద్రతా లోపాల కారణంగా దేవుడికి సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల లెక్కలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు ఏటా సమర్పించే విలువైన ఆభరణాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 చివరి నాటికి అధికారిక లెక్కల ప్రకారం 15 కిలోలకు పైగా బంగారం, 1700 కిలోలకు పైగా వెండి ఆభరణాలు ఉన్నట్లు నమోదైన ప్రతి ఏడాది ఆడిట్లో చిన్నా చితకా వస్తువుల లెక్కల్లో తేడాలు బయటపడుతున్నాయి. రసీదు లేకుండా కానుకలు స్వీకరించడం, హుండీ లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, రికార్డులలో పొంతన లేకపోవడం వంటి అంశాలు భద్రతాపరమైన బలహీనతలను వెల్లడిస్తున్నాయి. ఆభరణాల భద్రతపై అనుమానాలకు తావు ఇచ్చే సంఘటనలు గతంలో పలుచోట్ల చోటు చేసుకున్నాయి. 2023 ఫిబ్రవరిలో కొండగట్టు ఆలయంలో దొంగలు దాడి చేసి 9 లక్షల విలువైన 15 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. అదే ఏడాది ఆగస్టులో హుండీ లెక్కింపు సమయంలో బంగారు ఆభరణాల మాయం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపి ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. 2019లో వేములవాడలో హుండీ లెక్కింపులో ఉన్న ఒక సంచి మాయమైనట్టు వార్తలొచ్చినా ఆలయ అధికారులు ఖండించారు. అయితే కరీంనగర్ సిసిఎస్ విచారణలో ఆ ఆభరణాలను ఇతరులకు విక్రయించినట్టు ఓ వ్యక్తి చెప్పిన విషయాలు బయటపడ్డాయని ప్రచారం కూడా జరిగింది. ఈ సంఘటనలన్నీ ఆలయ ఆభరణాల భద్రతపై భక్తుల్లో గాఢ అనుమానాలను కలిగిస్తున్నాయి. ఆలయాల్లో భక్తులు సమర్పించిన ఆభరణాలకు ప్రతి 3 ఏళ్లకోసారి అప్రైజింగ్ జరగాల్సిన నిబంధన ఉన్నా చాలా చిన్న ఆలయాల్లో 7 నుంచి 8 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం స్పష్టమైన నిర్వాహక లోపాన్ని చూపుతోంది. ఇది అక్రమాలకు మార్గం వేసే అవకాశం కల్పించింది. పైగా పత్రాల ప్రకారం ఉన్న ఆభరణాలు వాస్తవంగా భద్రంగా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. హుండీ లెక్కింపులో నిబంధనలు అమలు కావడంలో కూడిన నిర్లక్ష్యం, రికార్డుల్లో అసమగ్రత వల్ల దేవాలయాల ఆస్తుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం తగిన నియంత్రణ చూపడం లేదన్న అభిప్రాయము భక్తుల్లో ఊపందుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాల్లో భక్తులు మాత్రం ప్రతిరోజు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దీనికి సంబంధించి ఆ భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలు కానీ లేదా క్యాష్ కానీ అంటే పెద్ద ఎత్తున అయితే సమర్పిస్తారు. ఎందుకంటే వారు కోరుకున్న కోరికలు, మొక్కులు తీర్చి కొంగు బంగారంగా వెలిసిన కొండగట్టు కానీ వేములవాడ కానీ అంటే ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ దేవాదాయ శాఖకు సంబంధించి ఒక చట్టం చెప్తుంది 3 సంవత్సరాలు ఆడిట్ చేయవలసి ఉంది. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ఆడిట్ లో అనేక ఆటుపోట్లు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలు అంటే ఆ బంగారం కానీ వెండి కానీ దానికి సంబంధించి చిన్న చిత్క లెక్కకు రాని కూడా చాలా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కంచె చేను వేసిన చందంగా భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలు లేకుంటే వెండి కానీ ఇతరత్ర దానికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దానికి సంబంధించి అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేసినట్లు మనకు సమాచారం ఉంది. గతంలో 2023లో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక దేవాలయంలో, కొండగట్టు దేవాలయంలో దొంగలు చొరబడి ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వారి నుండి రికవర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో ఒక ఉద్యోగిని విచారించగా విస్తుపోయే విషయాలు అయితే బయటపెట్టాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఖచ్చితంగా ఆ చట్టాలు అయితే కఠినంగా ఉంటాయి. ఎందుకంటే దేవాలయాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆడిట్ జరగాలి. కానీ కొన్ని దేవాలయాల్లో 8 సంవత్సరాలకు పూర్తిగా కూడా ఆడిట్ జరగకపోవడం కొంత అనుమానాలకైతే దారితీస్తుంది. ఖచ్చితంగా 2024 వరకు దీనికి సంబంధించి 15 కిలోల బంగారం, 1700 కిలోల వెండి ఉన్నట్లయితే లెక్కల్లో ఉంది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఇప్పటి వరకు చిన్న చిత్క ఆలయాల ఆభరణాలు కానీ లేకుంటే ఆలయాలకు సమర్పించే భక్తులు వెండి బంగారం కూడా ఇప్పటి వరకు
అవి ఆడిట్ చేయకపోవడం కొంత అనుమానాలకైతే దారితీస్తుంది. ఖచ్చితంగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా విచారణ చేపట్టి ఖచ్చితంగా దోషులను అయితే శిక్షించాలని అయితే భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఆ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వచ్చి దానికి సంబంధించి వారు బంగారు ఆభరణాలు కానీ లేకుంటే ఇతరత్ర వస్తువులను సమర్పించి వారు కోరుకున్న కోరికలైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సాల్మన్.